మనాలి. ఇది హిమాచల్ ప్రదేశ్లోని ఒక బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ హిల్ స్టేషన్. ట్రావెల్ లవర్స్కి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఎందుకంటే ఇక్కడ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, రివర్ రాఫ్టింగ్, స్కీయింగ్ లాంటి ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన మనాలి ట్రిప్ కోసం చెప్పబోతున్నాను. అసలు ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఎటువంటి లగేజ్ క్యారీ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, అండ్ మా ఫ్రెండ్స్ వేసిన కోతి వేషాలు, పడ్డ కష్టాలు అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో దిస్ ట్రిప్ విల్ బీ ఎ లైఫ్ టైమ్ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ us అండ్ వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. సో ఇక మొదలెడదామా? సో మా జర్నీ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యింది, డైరెక్ట్గా ఆగ్రాఖాన్ రైల్వే స్టేషన్కి. తర్వాత అక్కడి నుంచి ఒక టెంపో ట్రావెలర్ బుక్ చేసుకున్నాం మేము. అది మమ్మల్ని తాజ్మహల్ దగ్గర దింపింది. మా ఫ్రెండ్స్ కోతి వేషాలు చెప్పాను కదా, ఇప్పుడు మీరు లైవ్లో చూడండి. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఉదయం 8 గంటలు. ఎక్కడికి వచ్చారు? చూసినట్టయితే మనం తాజ్మహల్ దగ్గరికి వచ్చాం. తాజ్మహల్ అనేది మనకి బాగా షాజహాన్ కట్టించినాడు. తర్వాత ఏంటి చెప్పండి నెక్స్ట్. దీన్ని ప్రేమకు చిహ్నంగా చెప్పుకోండి. కూలీల్లోనే ఒక కూలీ ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఈయన ఈ కట్టడం కోసం మనకి వివరిస్తారు మేస్త్రి గారు. చెప్పు. ఆ షాజహాన్ కట్ చేసిన చేతుల్లో మనోడి కూడా ఉన్నాయి. ప్రాస్థెటిక్ చేతులు. A few moments later. మొట్టమొదటిసారిగా గెస్టెడ్ ఆఫీసర్ కూడా మనతో పాటు వచ్చారు. ప్లీజ్ క్యాప్చర్. నమస్తే సార్. వెల్కమ్ టు. మీకు ఏం గవర్నమెంట్ పని కావాలి నేను చేస్తాను. ఆయన ఎవరు కొత్తగా ఉన్నారు? లాహిరి 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 చూడండి, అంటే వన్ ఆఫ్ ది 7 వరల్డ్ వండర్స్ ఇది కూడా వన్ ఆఫ్ ది ముంబై కా షేర్. ఇది మనకు తెలియజేసింది ఈ లొకేషన్ ఈ వ్యక్తిగా తెలియజేశారు. చెప్పడానికి మొహమాట పడుతున్నారు. వెరీ మచ్. హి ఇస్ వెరీ టాలెంటెడ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన ఏంటి డీప్ గా దీర్ఘంగా ఆలోచిస్తారు. అన్ని తీవ్రంగా ఆలోచిస్తారు ఏదైనా సరే. ఇలాంటిది ఆ బజ్జీ రండి. ఆ బజ్జా న్యూ జాయినింగ్ ఎవరు? ఈయన ఎవరు? ఈయన పేరు సుబ్బు. ముంబైని వచ్చిపోయించడానికి వెళ్ళి ముంబైలో చూసేసి ముంబైకి వెళ్ళి అక్కడ కూడా ముంబైకి మొత్తం ఏపీ, బెంగళూరు, ముంబై అడ్డా ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ మొదలా? విష్ణు ఇప్పుడు అయింది. విష్ణు వైఫ్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? Day 2. రాత్రి 12 గంటల ఎలా ఉంది మీ 15 ఫీలింగ్ నిమిషాలు. ఇప్పుడు? చెప్పరా. వర్షం వచ్చింగ్, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్, వెరీ బ్యూటిఫుల్. దగ్గరికి ఎట్టరా రే, దగ్గరికి ఎట్టరా. అందుకనా గ్లౌజులు వెనకాల పెట్టుకో పాకెట్లో. A few inches later. అది ఉంటేనే కదా ప్రాబ్లం. ఫీలింగ్ ఎలా ఉంది మీకు? చాలా ప్రశాంతంగా సుఖంగా ఉంది. మంట పక్కన కూర్చుంటే వణికిపోతూనే పోయా లిటరల్లీ. ఎంత ఉంది ప్రెసెంట్ టెంపరేచర్? 5 degrees. 6.5 hours later. చెప్పండి. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? హిమాచల్ ప్రదేశ్, మనాలి, ఇడిమి టెంపుల్. Great time to visit this temple now. Great time కదరా. వర్త్ వర్మ వర్త్.
ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. మరి అంతే కదా. మా జీవితంలో చూడలేము అనుకున్నాను. చాలా బాగుంది అమ్మా. 2,000 years later. ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్? మహాభారతంలో భీముడు కొడుకున గొడవకొచ్చి టెంపుల్కి వచ్చాం. ఈయన మహాభారతంలో చాలా ఘోరంగా యుద్ధం చేశారు. ఈయన కర్ణుడు ఆశ్రయానికి చనిపోవడం జరిగింది. చూసినట్టయితే అక్కడ హిడింబ టెంపుల్ ఉంది. ఇది దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఇది ఉంది. అడిమ్మంటే ఎవరో కాదు, ఆయన తల్లి భీముడు భార్య. ఎవరో కాదు, భీముడి సన్న. టెంపుల్. నాకైతే డైలాగ్ లేవు, మొత్తం నీళ్ళు చెప్పేశారు. లేదు అందరు చెప్పాలి. 24 hours later. ఉదయం 8:45 అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, ఎగ్జైటింగ్ యాక్టివిటీస్. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బయట మొత్తం కొండలన్నీ మంచుతో నిండిపోయినాయి. ఎదురుగుండానే చూసారు, అదే ఎవరెస్ట్ పర్వతం. మనం పారాగ్లైడింగ్ చేసి తడిసిపోదాం అనుకుంటున్నాం. చెప్పండి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాం. చెప్పడానికి ఏముంది, ఆల్రెడీ అందరూ చెప్పేసి కొత్త ఏం లేవు. దొక్కేసారు అన్ని డైలాగులు దొక్కేసారు. హ్యాపీగా ఉదయం పోహ తినేసాం. కొంచెం పర్వాలేదు. పూరి నచ్చిందానికి పర్వాలేదు. ఇక్కడ పారాగ్లైడింగ్ ఎవరు చేస్తారు ఇప్పుడు? మాక్సిమం ఆల్మోస్ట్ అందరూ చేస్తారు. బంగి పారాగ్లైడింగ్ అంటే మీ మాటల్లోనే చెప్పండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద పారాగ్లైడింగ్ అంటే ఏంటో చెప్పమన్నాను. పారాగ్లైడింగ్ అంటే మనల్ని వెనకాల ఒక అతను కూర్చుని పారాషూట్లు ఎగరేస్తారు, దాన్ని పారాగ్లైడింగ్. టెంపరేచర్ చూస్తే -4 ఉంది, రాత్రి చూస్తే -10. మాట్లాడడానికి కూడా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత టెంపరేచర్ అలా చెప్పండి. 2 hours later. మనం ట్రిప్ సోనాక్ వ్యాలీలో ఉన్నాం. దగ్గరగా ఉన్నాం. మన యాక్టివిటీ వచ్చేసి జిప్ లైన్ అండ్ స్కై. సో మీరు ఇక్కడ చూసినట్టయితే స్నో ఒకసారి మీ చుట్టూ కూడా వీడియో చూసినట్టయితే ఎంత దారుణంగా ఉందంటే ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. ఇక్కడంతా బాగుంది. లైన్ నుంచి యాక్టివిటీ అది జిప్ లైన్ కి స్టార్ట్ అవబోతున్నాం కొంచెంసేపు. yes very excitement. మిస్ అవ్వలేదు. yes feeling excited చేయబోతున్నాం. మా గెటప్ చెప్పు. ఈ ఆస్ట్రోనాట్ షూట్ ఇవి చూసి అనుకుంటారు. was good. We're going to explore zip line activity. Chena, let's see. Now we are going to do in few minutes. We are going to experience that zip line in the snow world, like snow zip lining. Excited. 1100 నేను కిందకి వెళ్తున్నా. జాతర జారుతున్నారు. ఇప్పుడు మేము జిప్ లైన్ అడ్వెంచర్ ప్లాన్ చేసాం. దానికోసం తగిలించాడు మాకు బట్ యూఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్ టు డూ జిప్ లైన్. నెక్స్ట్ ఇస్ అవర్ టర్న్. ఏమవుతుంది సరే మంచిగా చూపించారు బ్యాక్ సైడ్. We are in heaven. యా నెక్స్ట్ ఇస్ అవర్ టర్న్. వి ఆర్ ఫీలింగ్ ఎక్సైటెడ్. So much excited. It is our second time. Seven Kings celebrating. Hi friends. Hi boys. Once putting celebrating One Kings. Jacket wearing One Kings. మనోళ్ళు తెచ్చుకున్న మొబ్ ఒకసారి చూపించరా పోసి ఫోన్ లో ఆపరేట్ రా. 5 minutes later. ఏ సందీప్ భద్రా చెప్పండి. ఫీలింగ్ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఇస్ అవర్ టర్న్. చూడరా వెయిట్ గోప్రో बजा के रखना. ओके కాలి సంతకం కొండగాలితో
పంపకం తెరిచా హృదయం కడుతూ స్నేహం గెలిచా ప్రతి Much later. మన బ్యాచ్ లో 2 పేజ్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 3 పేజ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎక్సైటెడ్, మచ్ ఎక్సైటెడ్. ముక్కులోకి చల్లగెళ్ళిపోతున్నాయి భయ్యా. మినిట్స్ కమ్స్ టు సెకండ్స్. బాయ్ బ్రతుకే పయనం బదిలై జగడం నువ్వు పంచే మంచే మళ్ళీ నీకే దొరకగా Much later. దీన్నే పట్టుకో అంటున్నారు. దీనే పట్టుకో. ఒకసారి కూర్చో ఒకసారి, కాల్ ముందుకెట్టు. అయ్యా ఫస్ట్ టైం ఆరామ్ సే टाइट मेरा भी जब मैं आया था फर्स्ट ही टाइम मैं भी फर्स्ट ही टाइम आया నువ్వు ఎన్ని రోజులు చెప్తాను నేను ఆడికి ఫస్ట్ టైం అంట. ఇది ట్విస్ట్ రా అయ్యా. फर्स्ट टाइम में देखो इतना मेरा फर्स्ट ही इतना परफेक्ट है. देखो వెళ్ళారు ఫస్ట్. అరే మన కుర్రోళ్ళు అదిగో, మన కుర్రోళ్ళు వస్తున్నారు ఇప్పుడు. आगे जाके खेलने का बर्फ से आगे यहाँ ना खेलो बर्फ से. A few minutes later. చలో సంచారి చల్ చలో చలో మంచే మళ్ళీ నీకే దొరకగా చలో చలో సంచారి చల్ చలో చలో A little longer than a few minutes later. చలో చలో సంచారి చల్ చలో 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 సంచారి చల్ చలో 2 hours later. సూపర్ అమేజింగ్ మైండ్ బాగ్లింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ వర్ణన చేస్తా. మొత్తం చూడాలరా లోకేష్ ని చూడమని 4 సార్లు నేను మొత్తం ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చుని. ఈ కెమెరా చూడమని ఫీలింగ్ ఎక్సైటెడ్ ఫర్ రమణ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. లోకేష్ ని కెమెరా చూడమంటే చూసేవాడే కాదు. మనిషి చూపడుతున్నా. స్నో పడుతుంది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. రేపు సన్ రైజ్ వస్తుంది, ఎంజాయ్ చేయండి. రేపు సన్ రైజ్ వస్తుంది, అప్పుడు ఇది ఏముండవు, కరిగిపోద్ది. మీకు ఎలా అనిపించింది జిప్ లైన్? సూపర్, నో వర్డ్స్ టు డిస్క్రైబ్. ఇది ఫస్ట్ టైమా మీకు, సెకండ్ టైమా, థర్డ్ టైమా? మంచులో ఫస్ట్ టైం, మామూలుగా సెకండ్ టైం. ఓ, ప్రైస్ ఎలా అనిపించింది? వర్త్ ట్రై. నేను హైదరాబాద్లో ట్రై చేశాను చాలా, ఒకసారి ట్రై చేసా, అప్పుడు సేమ్ ప్రైస్ సిమిలర్ ప్రైస్. అది ఇంకా షార్ట్ డిస్టెన్స్ కూడా, దానివల్ల నాకు అసలు భయం అనేది ఏమి అనిపించలేదు కొంచెం కూడా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకైతే, రియల్లీ వెరీ వెరీ వెరీ. ఫస్ట్ టైం అరకులో చేసాము, దానికని ఇది వేరేట్లు బెటర్ గా. ఈ రేట్లు ఎందుకంటే అరకులో మంచి ఉంటుంది, ఇక్కడ మంచి ఉంది కాబట్టి. ఆ డోరేమని చెప్పు. జై బాలయ్య, జై జై బాలయ్య. వేరే చూడు మొత్తం తిరిగి స్టేబుల్ గా లేదు తెలుసు అసలు. ఒక సీట్ వార్నింగ్ లాంటిది, మంచి ఎక్కువ పడితే బండి స్లైడ్ అవుతుందంట. అర్థం చెప్తున్నాడు, మనకి అదే కావాలి. అర్థం చెప్తున్నారు, అదే అరకండి, ఎంజాయ్ చేయండి, భయపడొద్దు, అరవద్దని చెప్తున్నాడు. నాకు తెలిసి మనం మిడ్ నైట్ వరకు ఇక్కడే ఉంటాం. చాలా One long angry line later. హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది? చల్లగా ఉంది, చల్లగా లేస్తుంది. బయట చూస్తే మనకి మంచి తుఫాన్. సాయంత్రం మాట్లాడుకో. మన దగ్గర వర్షం పడుతుంది, ఇక్కడ మంచు పడుతుంది. ఫోకస్ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. ఆగు, నువ్వు అలా అనుకో.
2 hours later. ఎలా ఉంది? సూపర్. ఇట్స్ స్నోయింగ్ అగైన్. అల్టిమేట్ ఫీల్. కంటున్నా 15 minutes later. మధ్యాహ్నం 1:30 సోలాంగ్ వ్యాలీ అడ్వెంచర్ చేయడానికి వచ్చాం. బట్ స్మాల్ డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఇక్కడ స్కీయింగ్ చేసేంత స్నో లేదు అక్కడ చూపించాలి. వన్ మోర్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సో ఆల్సో పైన అట్ల టనల్ కూడా క్లోజ్ చేస్తున్నారు. సో మేబీ లెట్స్ హోప్ అట్ల టనల్ ఓపెన్ చేసి ఉండాలి మేము వెళ్ళేసరికి. లెట్స్ సీ. మేబీ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇది పాసిబుల్ కాదు. సో మనం దీన్ని అటెండ్ అవ్వాలి అనుకోవడం, దీన్నే సోలాంగ్ వ్యాలీ అనుకోవడం. ఫీల్ లైక్ దట్. వెనకాల లొకేషన్ బాగున్నట్టుంది. చాలా తిరుగుతుంది. మళ్ళీ స్నో పడే ఛాన్స్ ఉంది ఇప్పుడు. నీకు తేజ నువ్వు డిసప్పాయింటెడ్. ఇక్కడ అంత మంచి లేదు మేము తీసుకున్న యాక్టివిటీకి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ క్యాసర్ అమ్ముతున్నారు, కొంతమంది మోసం చేద్దామని చూస్తున్నారు. రెండు చూద్దాం. చిన్న ఏంటది? ఎంతంట? 6 bottles 1200. 1800. ఎందుకు? कितना एक बॉटल कितना? 11,000. नीचे है 6 बोतल 11. आपको लेके जाएंगे आज. 18 ఉన్నాడు కింద మనకి 1100 2 very boring minutes later. చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఫస్ట్ టైం స్నో చూడడం. స్నో మేము బిఎస్ నది మధ్యలో స్నోఫాల్లో ఉన్నాం. మెమరబుల్ మూమెంట్, లైఫ్ టైం మూమెంట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ. మీరు చూస్తుంటే పైన చూడండి, పైన స్నో కమింగ్ సెలబ్రేటింగ్ వెరీ హెవీ స్నోఫాల్ హియర్. హ్యావింగ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ హియర్. వావ్. యా రివర్ పేరేంటి? బియాస్. వావ్. అది ఆడదాం ఉడికింది. చిన్న మీరే ఆగట్లేదని. అవును. అరే ఏం చేస్తున్నారు అక్కడ? స్నోఫాల్ ఉంటుందా? ఫీలింగ్ ఎక్సైటెడ్. ఇది సెకండ్ టైం మేము స్నోఫాల్ ఫిట్నెస్ చేయడం. చాలా వర్ణన అట్లా చెట్ల ఉన్నా. సర్లే చాలే. ఇది రాత్రి వరదల్లో పట్టుకొచ్చిన దొంగ. ఇదే అవంతిక. క్రికెట్ ఆడదాం, బ్యాట్ ఉంది. నెక్స్ట్ Just that. Later. Two hours later. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి జారిపోతే రాదే. One extremely annoying shift later. సాయంత్రం 4:15 అంటే మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఉంటే ఈ బయట తిరిగేది. నువ్వు ఎన్నిసార్లు పడ్డా? నేను 4 సార్లు పడ్డా. ఈ వ్యక్తి 3 సార్లు పడ్డాడు. ఘోరంగా పడ్డాడు. 3 సార్లు పడ్డాడు. ఎలా పడ్డా? నాకు ఎవరు లేరు ఎక్కడ ఆయన ఒక అమ్మాయి వచ్చి ఇలా అమ్మకు తీసారు. ఇది మామూలుగా పడలేదు భద్రగాడు. మన డే స్టార్టింగ్ జిప్ లైన్ చేసాము, డే ఎండింగ్ ఏమో స్కీయింగ్ చేసాము. అరే ఇట్లా అయిపోయింది మొత్తం. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సుబ్బు గారు చెప్పండి. పడ్డారా మీరు ఏమైనా? ఎన్నిసార్లు పడ్డారు మీరు? ఫస్ట్ టైం నీదే బ్రో పోనీ పడ్డా. రైట్ వెళ్ళదు కదా, అది లెక్కలోకి రాదంటావా? నేను కూడా ఒకసారి పడ్డాను. చెప్తే నమ్మేలా ఉండాలి. అంటే నా మిస్టేక్ ఒకసారి పడ్డాను, పక్కల మిస్టేక్ 2 సార్లు. 5 minutes later.
రాత్రి 8:45 ఇప్పుడు ఏం కంప్లీట్ అయింది? యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడే టెంపో ఎక్కాం, కానీ దురదృష్టం అది పెద్ద ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఓ షేట్ ఆకలేస్తుందంటే అన్నకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ డే 2. పొగలు వచ్చేలా మాట్లాడండి. సక్సెస్ఫుల్లీ పోతే చాలు. ఎంత ఎక్సైట్మెంట్ తో స్కైయింగ్ గీయింగ్ అనుకుని వెళ్ళాము, అది కాస్త కష్టపడి చేయాల్సి వచ్చింది. నవీన్ కూడా మాట్లాడుతుంటే మామూలుగా రావట్లేదు. నీకు నువ్వు చెప్పు. నో కామెంట్స్. ఉప్పు నువ్వు అలా సుబ్బు నువ్వు చెప్పు. చాలా బాగా జిప్ లైన్ కూడా సూపర్, ఇక్కడ స్కైయింగ్ కూడా సూపర్. ఆ తర్వాత అక్కడ పక్కకి వెళ్ళాం, అది కూడా బాగుంది. నాకు ఆ సందీప్ కావాలి. స్కైయింగ్ వద్దని చెప్పి రెచ్చిపోయిన సందీప్ కావాలి ఇప్పుడు. వే అదే సుబ్బుగడు పడిపోయాక కొంచెం భయం వేసింది అందరికి, ప్రాణం ముఖ్యమైన వచ్చింది. తర్వాత మళ్ళీ చిన్న ధైర్యాన్ని నింపాడు. కిడిపిత్తా అంతే. ఇంకా అందరూ ఇంకా తీసుకుని స్టిక్స్ తీసుకుని మొదలు పెట్టాం. ఇంకా నేను 4 సార్లు పడిపోవడం జరిగింది, ఇది 3 సార్లు పడిపోవడం. కానీ ఆల్మోస్ట్ అందరూ ఒక్కొక్కసారి పడినట్టున్నారు నాకు తెలిసినంత. నేను వెళ్ళ సపోర్ట్ నేను పడలే. ఎప్పుడైనా సరే అట్లీస్ట్ స్టార్ట్ అయినా స్టార్ట్ అయిపోయింది, ఎక్కడెక్కడ పడేది స్టార్ట్ అవ్వలేదు. అదంతా పడ్డాగా అది కౌంట్లెస్. మొత్తం స్నో అంతానే. నాకు అందరూ రామనగర్ పడిపోతుంటే పక్క వెళ్ళిపోయాడు. కాదు రామసేతు కట్టడానికి కొంచెం ఫాగ్ పడేస్తుంది. హే మంచు కాదు ఒక స్నోమ్యాన్ యాక్టివిటీ కూడా బాగా కంప్లీట్ చేసాం, చాలా బాగా వచ్చింది. అలా మోసిరిలు ఆ పాట ఆడతాను, లేకపోతే హుప్పా హుయ్య ఆడతాను. హుప్పా హుయ్య ఆడతాను. ఆహా ఏం చేస్తున్నాను? ఎవరంట మంచు మోసుకుంది. నేనే. రమణగా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. ఇంగ్లీష్ లో మాత్రం చెప్పద్దు. ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. అది మళ్ళీ వాడికి ఇంగ్లీష్ సరిగా రాదు, బట్ ట్రై చేస్తా ఉంటాడు. వాడు హిందీ ఏం మాట్లాడితే అర్థం కాదు. అదే ఇక్కడ మంచి ఉంది దేంట్లోనే బాగా ప్రిపేర్ ఇచ్చాడు రా. లోకేష్ గారు బాగా రా. ఏది చూపి. దేంట్లోనే 3 సార్లు పట్టుకున్నారు మన వాళ్ళు. కిందకి వెళ్ళాక ఒకసారి ఏంటి ఇంత బాగా వచ్చింది వీడియో? చాలా బాగా వచ్చింది వీడియో. Day 4. ఎక్కడ వెళ్తున్నాం? 8 గంటలు. నగర్కి వెళ్తున్నాం. నగర్ అంటే అదొక విలేజ్ అనమాట. మనలి సరౌండింగ్స్లో అదొక విలేజ్. సో అక్కడ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ లైక్ కొన్ని ఏమన్నా సీనరీస్ ఉంటాయి చూడడానికి వెళ్తున్నాం. సో ఫీలింగ్ ఎక్సైటెడ్. తమరి వర్డ్స్లో తేజ గారు నగర్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్సైట్గా ఉన్నాము. అక్కడికి వెళ్ళాక మరికొన్ని అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది. నిన్న ఎలా ఎంజాయ్ చేశారు? నిన్న మొత్తం సోలాంగ్ వ్యాలీలోనే సరిపోయింది. అసలు ఇట్స్ వర్త్. నిజంగా స్నోఫాల్ మేము అసలు చూస్తామని కూడా అనుకోలేదు. అలాగా ఇంకా ఇంత మించి ఏం చూడగలం మనం. స్నో అంటే ఇంకేం కనిపిస్తుంది అంతలా నిన్న చూస్తాం. ఆ అందానికి ఆ వ్యాలీ మరి ఇచ్చే వ్యాలీ ఎంత ఉంటుంది. షిఫ్ట్ ఫోకస్డ్ ఉన్నది. చెప్పండి. మన ఇల్లు మన డే స్టార్ట్ చేసాం. 2 days కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. మీరు చూసుకుంటే నిన్నటికి ఫస్ట్ రోజు వచ్చిన దానికి సెకండ్ రోజు దానికి డే బై డే మంచు అనేది విపరీతంగా పెరిగింది. ఈరోజు సన్ రైజ్ కూడా చూడగలిగాం అక్కడ. ఇది ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన వాళ్ళు ఎవరు ఇంకా సిక్ అవ్వలేదు. అదే నా భయం. నాకు మీ మీదే భయం, ముఖ్యంగా లోకేష్ మీద. లోకేష్ ఫస్ట్ రోజు కొంచెం భయపెట్టాడు. బట్ 2 days మనకి హెవీ స్నోఫాల్ వల్ల ఈరోజు మనకి మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ మనం చూడగలుగుతున్నాం. అవి చూస్తుంటే మనకి చాలా దూరంలో మంచి మంచి స్నో మౌంటైన్స్ కనబడుతుంది. నేను చూడలేకపోతున్నాను. కనబడలేదు ఇంకా జూమ్ వచ్చినా సూపర్. ఇప్పుడు చెప్పు. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. వెదర్ 2 days ముందు కొంచెం ట్రబుల్ అయ్యాం. టెంపరేచర్ చూపించు. చాలా 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 పొద్దున్న ఏ టెంపుల్కి వెళ్ళావు?
ఇప్పుడు చూస్తున్నట్టయితే -1 ఉంది టెంపరేచర్. నువ్వు ఎప్పుడు చూపించినా -1 ఉంటుంది ఏంట్రా? నువ్వు ఎప్పుడు చూపించినా -1 ఉంటుంది. ఇంకా తక్కువ చూపించినా అంటే అది ఎక్కడా? వద్దులే, బయట అన్న ఎక్కువ బాగుంటుంది. వద్దు వద్దు వద్దు. ఫోన్ చేశారు 2 సార్లు చూడలేదు. సందీప్ నువ్వు చెప్పు. చూస్తున్నట్టయితే -8 ఉంది. ఎప్పుడుదమ్మా అది? అదే కాలేదు. అప్పుడు సందీప్ చెప్పు చెప్పు. నా దగ్గర ఏం లేదు, మ్యాట్ అంతా ఇడి దగ్గర ఉంది. హలో బికాస్ ఆఫ్ దిస్ గై బుల్షిట్ గై. హలో ఇద్దరికిద్దరు ఒకటే తెలుసా? ఇక్కడ టూర్లో మేము చేసిన తప్పు ఏంటంటే ఈ ఇద్దరిని కలిసి ఉంచడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఫోటోలు సగం మేలే తినేస్తున్నాం. ఒకరికి ఒకరు కడిపిత్ కిడిపిత్ ఇద్దరికిద్దరు శాపాలు వదులుకుంటున్నారు. ఇద్దరికిద్దరు అది 5 స్టార్. అరే పొద్దున్న టెంపుల్ ఎలా ఉందిరా? చాలా ఈరోజు బుద్ధిస్ట్ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. పండగ అదొక అట్మాస్ఫియర్ అంతా అక్కడ కొంచెం డిఫరెంట్గా మనకి ఒక నేపాల్ వైబ్స్ వచ్చాయి. వెన్ నేపాలీ మీట్స్ నేపాల్. ఇదే పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. చాలా ఫీల్ అయ్యింది. ఎన్ని ఫోటోలు దిగారు అక్కడ? నేను ఒక ఫోటో సర్లే. A few moments later. మనం ఇప్పుడు నగర్లో ఉన్నాం. నగర్కి వెళ్తున్నాం. సో మధ్యలో కొంచెం టైర్డ్ అయ్యి చిన్న బ్రేక్ తీసుకోవడం జరిగింది. సో భద్ర చెప్పినట్టు టైడ్ అయ్యి బ్రేక్ తీసుకోవడం జరిగింది. నా ఫోన్ కూడా బ్రేక్ తీసుకుంది, ఎందుకంటే నా ఫోన్ స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఈ వీడియో అనేది పార్ట్ 1గా ఉండబోతుంది. డే 4 కంటిన్యూషన్, మా ట్రిప్ యొక్క టోటల్ బడ్జెట్ అండ్ రిమైనింగ్ 3 days వీడియోస్ పార్ట్ 2లో రాబోతున్నాయి. సో డోంట్ మిస్ ఇట్ గైస్. Until then, signing up. We will meet you in next video. Jai Hind. Bye friends.